కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఉద్యమం ఇప్పుడు ఢిల్లీ వీధుల్లోకి దిగేందుకు సిద్ధమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే స్వయంగా జూన్ 6న జంతర్ మంతర్లో ఆందోళనకు దిగనున్నారు. అమెరికా నుంచి రానున్న అభిజిత్కు దేశంలో ప్రత్యక్షంగా ఎలాంటి మద్దతు లభిస్తుంది అనే అంశంపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వివాదం రాజకీయ రంగును పులుముకుంటోంది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన జూన్ 6న భారత్కు వచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుత ఆందోళన నిర్వహిస్తారని ప్రకటించారు. విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం కోరుతూ ఈ పోరాటం చేస్తున్నామని చెబుతున్నారు. నీట్ పేపర్ లీక్ కారణంగా కోట్లాది మంది విద్యార్థులు నష్టపోయారని అభిజిత్ ఆరోపించారు. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 8 లక్షల మందికి పైగా విద్యార్థులు ఆన్లైన్ పిటిషన్కు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. దేశంలో పలు రాష్ట్రాల్లో కూడా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు నిరసనలు చేపట్టాయని చెప్పారు. వ్యవస్థ వైఫల్యాల భారం మొత్తం విద్యార్థులపైనే పడుతోందని విమర్శించారు. ఇక నీట్ వివాదం విషయానికొస్తే మే 3న జరిగిన పరీక్షకు ముందు కొన్ని గెస్ట్ పేపర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిలోని అనేక ప్రశ్నలు అసలు పరీక్షలో రావడంతో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షను రద్దు చేసింది. 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన ఈ పరీక్షను జూన్ 21న మళ్లీ నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్నామని చెబుతోంది. దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయినప్పటికీ విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఒత్తిడి పెంచుతూ ఉండటంతో నీట్ వివాదం మరింత రాజకీయ వేడి పుట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిజిత్ దిప్కే ఢిల్లీలో చేసే ఆందోళనకు అనుమతి లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆన్లైన్ లో కోట్ల మంది మద్దతు పలికిన కాక్రోచ్ పార్టీకి గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ ఎలా ఉండబోతోందనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవేళ అభిజిత్ దీప్కే భారీగా జన సమీకరణ చేయగలిగితే దేశంలో మరో రాజకీయ పార్టీ నిలదొక్కున్నట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.